ఈసారి పర్యావరణ దినోత్సవం భూమికి అంకితం. మన భూమి మన భవిత, మన భవిష్యత్తు భూమే. కానీ భవిష్యత్తు నాశనం అవుతున్నది, అంటే భూమి కూడా నాశనం అవుతున్నది. భూమి లేకపోతే ఏముంటుంది? ఏముండదు కదా. భూమి ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. భూమిని అంతా నాశనం చేసుకున్నాం. భూమి మొత్తం ఎడారిగా మారిపోతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేసరికి మొత్తం డిసర్టిఫికేషన్, సారం అంతా కొట్టుకుపోతుంది. అందుకనే భూమిని కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలని చెప్పి అమెరికాలో 2119 డ్యాములు కూల్చేసారు. యూరోప్లో కూడా కూల్చేస్తున్నారు. ఆఖరికి చైనాలో కూడా కూల్చేస్తున్నారు. రెడ్ ఛానల్ దాన్ని కాపాడుకోవడానికి. ఈ యాంగ్సికియాంగ్ నదులను కూడా కాపాడుకోవాలి. అమెరికాలో క్లేమత్ రివర్ చూసినాం, 4 డ్యాములు ఉంటే దాని మీద 4 డ్యాములు పెంచేస్తున్నారు. 3 పెంచేసారు, ఇంకోటి కూడా పెంచేయబోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే భూమి నాశనం అవుతున్నది. మొత్తం పురుగుల మందు కొట్టేసి భూమి అంతా పురుగుల మందుతో నిండిపోయి కింద భూమి ఆరోగ్యం నాశనమైంది. భూమిలో వానపాములు బతుకులేవు, నత్తగురులు బతుకులేవు, చెదలు బతుకులేవు, చీమలు బతుకులేవు, ఆరుద్ర పురుగులు బతుకులేవు. మొత్తం భూమి అంతా పెస్టిసైడ్ తోటి, ఫెర్టిలైజర్ తోటి నాశనమైంది. ఇది ఎప్పుడు వచ్చింది? పెస్టిసైడ్ వచ్చినాకనే వచ్చింది. అంతకంటే ముందు ప్రపంచంలో ఏమి లేదు. ఎరువు ఏంటంటే ఆ ఎరువు సేంద్రియమే. అదేంటంటే పశువుల పెంట, పేడ, అవే ఉండేది. దాన్ని ఇప్పటికీ గోధనం అంటారు. ఆవుధనం అంటే పెంటనే. అది నాశనం, అది ఉంటే ఏమీ నాశనం కాలేదు. ప్రకృతి సహజమైంది, భూమిలో కలిసిపోతుంది. కానీ రసాయనాల వల్ల భూమి ఆరోగ్యం అంతా దెబ్బతిన్నది. అది కాపాడుకోవాలి. ఇంకొకటి ఏమంటే మొత్తం అడవులన్నీ పోయినాయి, చెరువులన్నీ పోయినాయి. ఆఖరికి సముద్రాలు కూడా పొంగుతున్నాయి. ఎందుకు పొంగుతున్నాయి అంటే దానికోసం గ్లోబల్ వార్మింగ్ వల్ల 230 ఏళ్ళ నుంచి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి భూతాపం పెరుగుతున్నది. బొగ్గు కాల్చి, పెట్రోల్ కాల్చి, డీజిల్ కాల్చి, భూమి లోపల నుంచి వచ్చిన ఇంధనాలు కాల్చినందువల్ల మొత్తం భూకంపాలు వస్తున్నాయి. ప్రాజెక్టులు కడితే భూకంపాలు వస్తున్నాయి. ఈ శిలాజ ఇంధనం వల్ల తగలబెడితే, బొగ్గు, పెట్రోల్, డీజిల్ తగలబెడితే మంచు ఖండాలు కరిగిపోతున్నాయి, మంచు ఎడారులు కరిగిపోతున్నాయి, మంచు చర్యలు కరిగిపోతున్నాయి, మంచు పొరలు కరిగిపోతున్నాయి. ఆఖరికి హిమాలయాల్లో కూడా మంచు పొరలన్నీ కరిగిపోయినాయి. వెనిజులాలో ఉన్న మంచు పొరలన్నీ, గ్లేషియర్స్ అన్నీ కరిగిపోయి ఏ గ్లేషియర్ లేని దేశం ఏదైనా ఉందంటే వెనిజులా. అట్లా అయిపోయింది. దానివల్ల ఆహాకారాలు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. సముద్రాలు పొంగే పరిస్థితుంది. సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు పొంగి భూమి అంతా నాశనం అవుతుంది. చివరికి చేపలు, రొయ్యలు అన్నీ చచ్చిపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. చేపలు తినేవాళ్ళు, రొయ్యలు తినేవాళ్ళు. చివరికి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాంసం మీద డిమాండ్ పెరిగి మాంసం 10,000 రూపాయల కిలో అవుతుంది. ఇప్పటికే 1,000 రూపాయలకు పైన అయింది. రేపు 10,000 రూపాయల కిలో అవుతుంది. ఎవరు తినే పరిస్థితి ఏర్పడుతుంది. చికెన్ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. కరువు వస్తుంది. అందుకనే ప్రజల్ని కాపాడుకోవాలి, మన భవితను కాపాడుకోవాలంటే భూమిని కాపాడుదాం, భూమి ఎడారి కాకుండా చూద్దాం, భూమి మళ్ళీ పునరుత్పత్తి అయ్యేటట్టు చేద్దాము అనేది ఈసారి థీమ్. అది ఈ థీమ్ను మనం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ చెప్దాము. 2050 నాటికి మొత్తం ప్రపంచమంతా మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. భూతాపం పెరిగేటట్టు చూడకపోతే 1.5 డిగ్రీస్ కంటే ఎక్కువ పెరగకుండా చూడాలి. కానీ పెరిగిపోతూ ఉన్నది. దానివల్ల భూమికి ప్రమాదం పొంచి ఉన్నది. భూమిని కాపాడుకుందాం. తస్మాత్ జాగ్రత్త.